హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లలందరికీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ కేక్ రెసిపీని పిండి లేకుండా కేవలం సూజీతో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి ఈ కేక్ రెసిపీ. అయితే మీరు మొదటిసారి చేసినా కూడా ఈ వీడియో చూస్తే కనుక పర్ఫెక్ట్గా చేసేస్తారు. చాలా టేస్ట్గా, ఫ్లఫీగా, గుల్లగా ఎన్ని తింటా అలా అలా తింటూనే ఉంటారు పిల్లలైతే. పిండి లేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. మరి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూసేసి సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ ఈ కేక్ రెసిపీని మీరే మీ ఇంట్లో చేసేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా మెచ్చుకుంటారు. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో 1 కప్పు వరకు సూజీ రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాం, ఆ రవ్వను వేసేసుకున్న తర్వాత దీంట్లోనే 3/4 కప్పు వరకు పంచదారను వేయండి. మీరు ఒక రవ్వనే మిక్సీ పడితే మనకు అంత చక్కగా మిక్సీ అవ్వదు కాబట్టి రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మనకి పౌడర్లా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక చిన్న మిక్సర్ జార్ని తీసుకోండి. దీంట్లో 1/4 కప్పు వరకు వెన్నను తీసుకోండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అండి. మీరు హోమ్ మేడ్ బటర్ని కాకుండా షాప్ నుంచి తెచ్చుకున్న బటర్ అయినా వాడచ్చు. అలాగే ఫ్రెష్గా ఉండే ఒక 1/4 కప్పు పెరుగు, ఒక 1/4 కప్పు వరకు పాలని వేసేసుకొని నురుగు వచ్చేంత వరకు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోండి. మనకి మంచి నురుగు రావాలి, అంతవరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మనకి ఫ్రూటీ స్ట్రక్చర్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో స్పూన్తో కానీ, విస్కర్తో కానీ, స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్లో తిప్పుతూ కలిపేసుకోండి. ఇది మనకి బాగా మిక్స్ అయిపోవాలి, ఎక్కడ లంప్స్ లేకుండా. మనకి రవ్వతో కాబట్టి లంప్స్ అయ్యే ఛాన్స్ ఉండదండి, చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయండి. అప్పుడు రవ్వ కరెక్ట్గా నాని మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు లోతుగా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్లో ఒక స్టాండ్ని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. మనం ప్యాన్ని ఎంత ప్రీహీట్ చేసుకుంటామో అంత బాగా మనకి కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని చూద్దాం. ఇది మనకి చక్కగా నానిపోయిందండి. ఇలా మనకి రావాలి. దీంట్లో కొద్దిగా పాలను వేసుకుని కావాలంటే మీరు కన్సిస్టెన్సీని ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకవేళ సరిపోదు థిక్నెస్ అనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పౌడర్ వేసాను. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్నైనా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా బేకింగ్ సోడాని వేసేసి ఒకే డైరెక్షన్లో దీన్ని ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. మనకి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకూడదండి. వెంటనే దీన్ని గ్రీజ్ చేసుకున్న ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఒకవేళ మీకు ఇలా రాలేదు అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఇలా చేసిన ఈ బౌల్ని దాని మీద కొద్దిగా టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ మొత్తాన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేసుకొని 40 to 45 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యన చెక్ చేసుకుంటూ బేక్ చేయండి. అయితే 30 మినిట్స్ వరకు అస్సలు దీని మూత అయితే తీయద్దు. తర్వాత మీరు చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోండి. చూడండి, 45 మినిట్స్ తర్వాత చూపిస్తాను. మనకి ఇది చక్కగా బేక్ అయిపోయింది. ఒకసారి అయినా మీకు చూపిస్తాను. చూడండి, నైఫ్ అయితే నీట్గా వచ్చేసింది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోంచి మన కేక్ బౌల్ని తీసేద్దాం. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. చూడండి, మనకి చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఎడ్జెస్ట్ని కొద్దిగా స్క్రాప్ చేద్దాం. మనం ఆయిల్ పొడిపిండితో దాన్ని గ్రీజ్ చేసాం కాబట్టి మనకి ఈజీగానే అది సెపరేట్ అయిపోతుంది. ఇలా స్క్రాప్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ మీదకి రివర్స్ చేసేయండి. అంతే, చాలా ఈజీగా రివర్స్ చేసేయచ్చు. ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి బాటంలో కూడా సెపరేట్ అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా కేక్ అయితే మనకి వచ్చేసింది, ఎక్కడ గిన్నెకి అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేయండి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి బేక్ అయిపోయింది, చాలా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ముందు ఇలాగా కొంచెం వెడల్పుగా ఉండేటట్టు కట్ చేసుకుంటే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే భలే ఇష్టపడి తింటారండి, ఎంతో ఎంజాయ్ చేస్తారు. మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత గుల్లగా ఫ్లఫీగా వచ్చిందో. మీరు ఒకసారి నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి, ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసేస్తారు. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కల్లా కట్ చేద్దాం. కేక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ కూడా కేక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. మరి చూశారు కదా ఈ వీడియో.
ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కేక్ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీ పిల్లలకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.